హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి 32 సైజ్ లైనింగ్ బ్లౌజు, క్రాస్ కట్ బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో, అలాగే బ్లౌజ్ నెక్స్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగు ఏ విధంగా వేయాలో, ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది ఎలా వేసుకోవాలో, ఎలా స్టిచ్ చేసుకోవాలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి నేను ఆల్రెడీ. బిగినర్స్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ పీసెస్ని మనము ఈ విధంగా డివైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ నెక్ చుట్టూ ఈ క్రాస్ పీసెస్ని ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దామండి. ఈ క్లాత్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని మనము కట్ చేసుకోవాలండి. ఈ స్కేల్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ స్కేల్ తోటి అయితే 1.5 ఇంచ్ వస్తుందండి క్రాస్ పీసు. ఈ స్కేల్ తోటి అయితే 1.5 ఇంచ్ వస్తుందండి. బిగినర్స్కి అయితే ఈ స్కేల్ బెస్ట్ అని చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఈ స్కేల్ తోటి డ్రా చేసుకుంటున్నానండి. ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలండి. మనము క్లాత్కి ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని ప్లేస్ చేసుకుని ఈ స్కేల్ అన్నది మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్ పీసెస్ మనం కట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టిన నెక్ అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఈ క్రాస్ పీసెస్ మనం లాగినట్లయితే స్ట్రెచ్ అవ్వాలండి. అలా స్ట్రెచ్ అయినట్లయితే కనుక మనకి నెక్ షేప్ అన్నది నీట్గా వస్తుంది అన్నమాట స్టిచ్ చేసుకునేటప్పుడు. ఈ విధంగా మనకు కావలసినన్ని పీసులని క్రాస్గా ఈ స్కేల్ తోటి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, బిగినర్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడటం ద్వారా మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో అన్నది నీట్గా అర్థమవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒరిజినల్ టు ఒరిజినల్ ఈ విధంగా సెట్ చేసుకుని మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి ఈ క్రాస్ పీసెస్ని. ఇలా ఫ్రెండ్స్, బిగినర్స్కి ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండవ పీసులు కూడా సేమ్ ఇదే మెథడ్లోనే మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఒరిజినల్ టు ఒరిజినల్ ఈ విధంగా ప్లేస్ చేసుకుని జాయింట్ చేసుకోవాలండి ఈ పీసెస్ని. ఇలా జాయింట్ చేసేటప్పుడు ఖర్చు అన్నది ఒకే వైపుకి వచ్చే విధంగా ఇలా చూసుకుని మనము జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ జాయింట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను ఈ విధంగా ఒక పక్కకే వచ్చే విధంగా మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ క్రాస్ పీసెస్ని ఏ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ పైన మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్తో నెక్ చుట్టూ మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ సింగిల్ ఫుట్ అన్నది యూజ్ చేయాలండి. అలాగే ఇక్కడ ఈ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. బిగినర్స్ అయితే గమనించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నానండి. ఇలాగా నెక్ చుట్టూ ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ అన్నది ఈ విధంగా పెట్టుకుని మనం లైనింగ్ క్లాత్ అన్నది ఎక్కడ లాక్కూడదండి. లాక్కుండా ఈ విధంగా ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగండి. ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ మనము జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ లైనింగ్ క్లాత్కి ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ అన్నది ఇక్కడ సింగిల్ ఫుటే యూజ్ చేయాలండి మనము ఇక్కడ. అప్పుడైతేనే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది నెక్ అన్నది. ఇలా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో నెక్ అన్నది. ఇలాగా సింగిల్ ఫుట్ యూజ్ చేయడం ద్వారా నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుందండి నెక్కి. ఈ విధంగా క్లాత్ లాక్కుండా ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలండి ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని మనము ఈ లైనింగ్ క్లాత్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూసేద్దామండి. మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదండి ఈ థ్రెడ్ పైపింగ్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒరిజినల్ టు ఒరిజినల్ ఒకే వైపుకి లైనింగ్ క్లాత్ ఒరిజినల్, అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ మనము ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాం కదా. ఒరిజినల్ టు ఒరిజినల్ ఒకే వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా,
ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే ఈ పిన్స్ సెట్ చేసేసుకోండి, నెక్ జారకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడికక్కడ ఈ విధంగా సెట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఆల్రెడీ మనము కుట్టుకున్నాం కదండి, ఆ కుట్టు పైనే వచ్చే విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ పైన కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసుకున్నాం కదా మనము, ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది ఆ కుట్టు పైనే వచ్చే విధంగా మనము ఇక్కడ కుట్టుకోవాలన్నమాట. బిగినర్స్కి అయితే ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగ థ్రెడ్ పైన మార్క్ చేసాము అంటే కనుక ఈ విధంగా మనకి కనపడుతుంది. మార్కింగ్ పైన మనము కుట్టకూడదండి, మార్కింగ్ పక్కనే మనం కుట్టుకున్న కుట్టు అన్నది కనిపిస్తుంది, దానిపైనే కుట్టు పడేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. బిగినర్స్ అయితే స్లోగా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్ ఫినిషింగ్ అయితే సూపర్ వస్తుంది ఇలా స్టిచ్ చేసుకోవటం ద్వారా. క్లాత్ని అయితే ఎక్కడ లాగకండి ఫ్రెండ్స్, లాగకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. మనం కుట్టిన కుట్టు ఆల్రెడీ కనపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ కుట్టు పైన కుట్టు పడే విధంగా కుట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిన్స్ అన్నది తీసేసుకోవాలండి. ఇలాగా తీసేసుకుని చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో అసలు ఫినిషింగ్ అన్నది ఈ పైపింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ కట్ చేసేసుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే కనుక మన ఛానల్ని చూసేవారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసేసుకుని ఈ నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అన్నది మనము ఇక్కడ పెట్టుకోవాలండి. చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే కనుక నెక్ టర్న్ చేసుకుంటానికి మనకు ఈజీగా ఉంటుంది అనమాట. మనం పెట్టిన మోడలు షేప్ కూడా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా కట్స్ ఇచ్చుకోవటం ద్వారా ఈ విధంగా మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా ఇలాగా చిన్న చిన్న కట్స్ అన్నది ఇచ్చుకోవాలండి నెక్ చుట్టూ కట్టర్ తోటి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి. ఇలాగా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మధ్యలోకి ఖర్చు వచ్చే విధంగా టర్న్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా టర్న్ చేసుకుని ఈ లైనింగ్ క్లాత్ పైన ఇలాగా ఫింగర్స్ తోటి మనము చిన్నగా రఫ్ చేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకోవడం ద్వారా మనకి ఇంకో కుట్టు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఈ నెక్ చుట్టూ ఇలాగ క్లాత్ని ఎక్కడికక్కడ సర్దుకునే విధంగా రఫ్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేసాం కదండి, ఇలా రఫ్ చేసుకోవడం ద్వారా మనము ఈ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో కుట్టు పడే విధంగా కుట్టుకోవాలండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ పైన పడకూడదు మనం కుట్టే కుట్టు, అలాగే థ్రెడ్ పైన పడకూడదండి, మధ్యలో పడే విధంగా ఇలాగ ఒక స్టిచ్ చేసుకోవాలండి. ఇలా వేసుకోవటం ద్వారా నెక్ అన్నది ఫినిషింగ్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా క్లాత్ లాక్కుండా చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో థ్రెడ్ పైపింగ్ అన్నది. ఇలా టర్న్ చేసుకుంటూ ఈ టర్నింగ్ పాయింట్స్లోన మధ్యలో పడే విధంగా కుట్టు అన్నది ఈ విధంగా కుట్టుకోవాలండి. ఈ టర్నింగ్ పాయింట్స్లో కూడా ఎక్కడ మనము క్లాత్ని లాక్కూడదండి, లాక్కుండా మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం జాయింట్ చేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ అన్నది. కానీ మనం ఫూట్ చేంజ్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ కూడా ఏ విధంగా ఈ థ్రెడ్ పైపింగ్ వేయాలో ఇక్కడ చూసేద్దామండి. అస్తమాను మనము ఫూట్ చేంజ్ చేయాల్సిన అవసరమే లేదండి, అవసరం లేకుండా మనము ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకుందామండి. ఇక్కడ నెక్ పాయింట్ ఒకే వైపుకి వచ్చే విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ పాయింట్ అనేది ఒకే వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనము ఇక్కడ జాయింట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఇలాగా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒకే వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా మీకు. ఈ విధంగా ఒకే వైపుకి వచ్చే విధంగా
ఇలాగా ప్లేస్ చేసుకుని ఇలాగా ఒకదానిని మనము పక్కన ఫోల్డ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ నెక్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ అండి, మనము బ్యాక్ పార్ట్ నెక్కి అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి. ఆ మెథడ్లోనే ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, నెక్స్ అన్నవి ఆపోజిట్ లేకుండా మనము ఇలాగ స్టిచ్ చేసుకునేటప్పుడు చూసుకుని జాయింట్ చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, సేమ్ అదే మెథడ్ అండి. బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇలాగా ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్, ఇలా టర్న్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుని మనము పెట్టుకోవాలండి ఇక్కడ, లేకపోతే హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. అలాగే ఈ పిన్స్ అన్నది ఎక్కడికక్కడ సెట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ క్లాత్ అన్నది జారకుండా నీట్గా వచ్చేస్తుంది మనము స్టిచ్ చేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మార్కింగ్ చూపిస్తున్నాను చూడండి. మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే కనుక బిగినర్స్కి ఈ విధంగా ఒక మార్క్ వేసుకుని ఆ మార్కింగ్ పక్కనే వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు కుట్టు అన్నది నీట్గా వస్తుంది. ఇలాగండి, మనకు అప్పుడే చేతి వేళ్ళకి తగులుతూ ఉంటుందండి ఆ థ్రెడ్ అన్నది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఎక్కడ మనం లాక్కూడదండి. లాక్కుండా ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగండి ఈ పిన్స్ అన్నది తీసేయాలండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేసుకోవాలి ఇక్కడ. ఇలా ఫ్రెండ్స్, ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని సేమ్ ఇదే విధంగా రెండవ పార్ట్కి కూడా మనము జాయింట్ చేసుకోవాలండి. ఇలాగ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలి టర్నింగ్ పాయింట్లోన. ఇలాగ క్లాత్ని తిరగేసేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్ని తిరగేసేసుకుని ఈ చుట్టూ కుట్టుపడే విధంగా నెక్ చుట్టూ మనము కుట్టుకోవాలండి. ఇక్కడ ఏమండి, మనం బ్యాక్ పార్ట్ నెక్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే మెథడ్లోనే ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్కి ఆ థ్రెడ్ పైపింగ్కి మధ్యలో కుట్టుపడే విధంగా ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా రెండవ నెక్ పీస్ కూడా నేను ఆల్రెడీ జాయింట్ చేసేసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు మనము డబల్ ఫుట్ సెట్ చేసేసుకోవచ్చండి. మిషన్కి సెట్ చేసేసుకుని ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసేసుకోవాలండి. ఇలాగా క్లాత్ని ఎక్కడ లాక్కుండా ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా సెట్ చేసుకుని మనము చుట్టూ జాయింట్ చేసేసుకోవాలండి. ఇలా ఫ్రెండ్స్, హెచ్చు తగ్గులు రాకుండా ఒరిజినల్ క్లాత్ వైపున ఈ లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా ఎక్కడికక్కడ సెట్ చేసుకుని మనము స్టిచ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలాగ షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నవి మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఇలా ఫ్రెండ్స్, ఎక్కడ లాక్కుండా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ మనము జాయింట్ చేసేసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ని. లాగాము అంటే కనుక మనం కట్ చేసిన దానికి అసలు మనం స్టిచ్ చేసేదానికి సంబంధమే ఉండదండి. అలా వచ్చేస్తుంది బ్లౌజ్ అన్నది. లాగకుండా ఎక్కడికక్కడ ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూనే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మనము బ్లౌజ్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము కట్ చేసేసుకోవాలండి. ఇలాగా లైనింగ్ క్లాత్ వరకు చూసుకుని మనము ఈ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదండి,
ఈ ఎక్స్ట్రా పీసెస్ అన్నది ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నడుం బెల్ట్స్ ఏ విధంగా జాయిన్ చేయాలో చూసేద్దామండి. ఒరిజినల్ టు ఒరిజినల్ ఒకే వైపుకి వచ్చే విధంగా ఈ నడుం బెల్ట్స్ని ఈ విధంగా సెట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకవైపుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక పాదం వరుసన ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలాగండి హెచ్చు తగ్గులు రాకుండా ఒకే వరుసలో వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు జాయిన్ చేసుకుందామండి. ఇలాగా ఈ నడుం బెల్ట్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఒరిజినల్ బ్యాక్ పార్ట్కి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. మనం కుట్టు ఎక్కడైనా సరే అస్సలు తేడా రాకుండా ఒకే లెవెల్లో వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసుకుంటేనే బ్లౌజ్ అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకుని ఇక్కడ ఒక టాప్ స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా వేసుకోవటం ద్వారా మనకి హెమ్మింగ్ చేసుకుంటానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాత్ని మనము ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి. ఈ ఖర్చు లోపలికి వెళ్ళే విధంగా ఈ విధంగా టర్న్ చేసుకుని ఇక్కడ లాంగ్ స్టిచ్ పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఎందుకంటే మనం హెమ్మింగ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట కుట్టు తీయటానికి. ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని ఇక్కడ బ్యాక్ డాట్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సెంటర్ మార్కింగ్ అన్నది కనపడుతుంది కదండి, ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టాం కదండి, అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ బ్యాక్ డాట్స్ వేయడానికి ఇలాగ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా డాట్స్ అన్నది వేసుకోవాలండి. నడుము దగ్గర నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోనే మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక 4 ఇంచులు వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ 4 ఇంచుల పొడుగు ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలండి. పైకి వచ్చేటప్పటికి కోన్ షేప్లో రావాలన్నమాట స్టిచ్ అన్నది. ఈ విధంగా డబల్ స్టిచ్ చేసేసుకోవాలండి. రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలండి. 4 ఇంచులు మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా డబుల్ స్టిచ్ చేసేసుకోవాలండి. పైవైపుకి వచ్చేటప్పటికి సన్నగా రావాలన్నమాట కుట్టు అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకుందాం జాయింట్ చేసుకుని. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా నీట్గా ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు రాకుండా క్లాత్ని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆ లైనింగ్ క్లాత్ని ఎక్కడ మనము లాక్కూడదండి, లాక్కుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్. నేను రెండవ సైడ్ కూడా ఆల్రెడీ జాయింట్ చేసేసుకున్నానండి. జాయింట్ చేసేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డాట్స్ వేసుకుందామండి. ఇక్కడ మార్కింగ్స్ చేసాం కదండి, అక్కడ చిన్న చిన్న కట్స్ అన్నది ఇచ్చుకోండి, మీకు బిగినర్స్కి ఈజీగా ఉంటుంది అనమాట. జాయింట్ చేసాం కదా ఒరిజినల్ క్లాత్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ని మనం మార్క్ చేసిన డాట్స్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని 2.5 ఇంచుల గ్యాప్లోనే మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ షోల్డర్ వరకు రావాలండి మనకు ఈ ఫోల్డింగ్ అన్నది. ఇక్కడ ఫోల్డ్ చేసిన ఈ క్లాత్ ఈ విధంగా షోల్డర్ వరకు చూసుకుని 2.5 ఇంచులు వచ్చే విధంగా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ
ఇలాగా కోన్ షేప్లో రావాలండి. ఇక్కడ పై వైపుకి వచ్చేటప్పటికి సన్నగా రావాలన్నమాట కుట్టు. అలాగే డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర కూడా ఈ విధంగా ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచులు పెట్టుకోవాలండి. ఇక్కడ ఇలాగా చివరికి వచ్చేటప్పటికి సన్నగా రావాలండి కుట్టు. ఇలాగా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనము 2 డాట్స్ వేసుకున్నాం కదండి. మనకు 3rd డాట్ వేసేటప్పటికి మనకి ఇక్కడ షేప్ అన్నది కనిపించేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇలాగా ఈ క్లాత్ని ఇలా పట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని జాయింట్ చేసుకోవాలండి. 4 ఇంచులు వచ్చే విధంగా ఇక్కడ స్టార్టింగ్ వైపు నుంచి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఈ టర్న్ తిరిగే పాయింట్లోన ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పైనుంచి ఈ విధంగా చివరి వైపుకి వచ్చేటప్పటికి సన్నగా రావాలండి కుట్టు. ఇలా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి. ఇలాగా డబల్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో కప్ షేప్ అన్నది. ఈ విధంగా డాట్స్ అన్నది స్టిచ్ చేసేసుకోవాలండి. నేను రెండవ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పైన ఇలాగ లైనింగ్ క్లాత్ ఈ విధంగా సెట్ చేసుకుని ఒరిజినల్ టు ఒరిజినల్ వచ్చే విధంగా ఇక్కడ షేప్ బెల్ట్ అన్నది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఇలా ఫ్రెండ్స్ ఇలా సెట్ చేసుకుని లైనింగ్ క్లాత్ వైపున లైనింగ్ క్లాత్ వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా క్లాత్ లాక్కూడదు ఫ్రెండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు. ఈ విధంగా స్టార్టింగ్ వైపున కొంచెం రఫ్ లాక్కోండి ఫ్రెండ్స్. స్టిచ్ అన్నది గట్టిగా ఉంటుంది. ఇలాగ ఒరిజినల్ క్లాత్ ఈ లైనింగ్ క్లాత్ అలాగే ఈ షేప్ బెల్ట్స్ అన్నవి ఒకే లెవెల్లో వచ్చే విధంగా సర్దుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ మధ్యలో మనం డాట్ వేసుకున్నాం కదండి. ఈ డాట్ అన్నది ఈ విధంగా పై వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఉక్సులు పట్టి వైపుకి ఫోల్డ్ చేసేసుకుని క్రాస్ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన ఒకే లెవెల్లో వచ్చే విధంగా ఈ ఒరిజినల్ క్లాత్ ఈ షేప్ బెల్ట్స్ అన్నవి కరెక్ట్గా ఈ విధంగా సర్దుకుంటూ మనము హెచ్చు తగ్గులు రాకుండా స్టిచ్ చేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్స్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగ ఫ్రెండ్స్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోనే స్టిచ్ చేసుకుని డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవటం ద్వారా మనకి కుట్టు అన్నది గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ షేప్ బెల్ట్కి. ఇక్కడ కూడా ఇన్విజిబుల్లేనండి. ఇక్కడ ఖర్చు అన్నది కనపడకుండా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ ఖర్చు కనపడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా స్టిచ్ చేయటం ద్వారా మనకి ఖర్చు కనపడదండి. షేప్ బెల్ట్కి ఇలా వచ్చేస్తుందండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ ఖర్చు అన్నది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్స్ని ఈ విధంగా టర్న్ చేసుకుని ఇలాగ రఫ్ చేసుకోవాలండి. అప్పుడైతే క్లాత్ బాగా మనకు కుట్టుకోవటానికి వీలుగా ఉంటుంది అనమాట. ఈ ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదండి. దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోనే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా లోపల వైపుకి ఈ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా షేప్ బెల్ట్స్ ఈ చివరన ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. ఎడ్జెస్ వైపునే పడే విధంగా స్టిచ్ అన్నది ఇక్కడ చూసుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలాగ వస్తుందండి ఫినిషింగ్ అన్నది. ఇలాగా ఎడ్జెస్ వైపునే పడే విధంగా స్టిచ్ చేసుకోవాలండి షేప్ బెల్ట్స్కి. ఇలా స్టిచ్ చేసుకోవటం ద్వారా మనకి ఖర్చు కనపడకుండా నీట్ ఫినిషింగ్ వస్తుందండి బ్లౌజ్కి. ఓకే ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎక్కడ ఖర్చు అన్నది కనిపించట్లేదు. ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఇలా స్టిచ్ చేసుకోవడం ద్వారా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. ఇలాగా కట్ చేసేసుకుని ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఉక్సులు పట్టి వైపును కూడా సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకోవడం ద్వారా మనము ఉక్సులు పట్టి జాయింట్ చేసుకునేటప్పుడు మనకి నీట్గా ఉంటుందండి హెచ్చు తగ్గులు లేకుండా. ఇలాగా ఇటువైపును కూడా ఒక స్టిచ్ చేసేసుకోవాలండి.
చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అన్నది. ఇలాగా ఈజీ మెథడ్లోనే మనము స్టిచ్ చేసేసుకోవచ్చండి ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, రెండో వైపును కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఉక్సు పట్టి ఏ విధంగా వేయాలో చూసేద్దామండి. ఇలాగా పై వైపు నుంచి మనము ఈ హుక్ బెల్ట్ అన్నది ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ పై వైపు నుంచి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి హుక్ బెల్ట్. ఈ చివరి వైపున ఫోల్డ్ చేసేసుకోవాలండి లోపలికి. మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసాం కదండి నెక్కి, అందుకని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఆ ఎడ్జెస్ అన్నవి. అదేవిధంగా టాప్ స్టిచ్ చేసేసేయాలండి పైన. ఈ విధంగా టాప్ స్టిచ్ చేసేసుకుని ఈ క్లాత్ ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ ఖర్చు వరకు ఒక ఫోల్డ్ చేసుకుని ఇంకొక ఫోల్డ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ చివరి వైపున ఇలా ఈ డౌన్ సైడ్ నుంచి కొంచెం రఫ్ లాక్కోవాలండి స్టార్టింగ్ వైపున ఈ ఉక్స్ పట్టికి. ఈ విధంగా ఈ ఎడ్జ్ వైపునే పడే విధంగా కుట్టు అన్నది ఇలాగా కుట్టేసుకోవాలండి. ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఉక్స్ పట్టి అయితే జాయింట్ చేయటం అయిపోయిందండి. ఇప్పుడు కాజా పట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఈ కాజా పట్టి వేసుకునేటప్పుడు లైనింగ్ వైపు నుంచి మనము వేసుకోవాలండి. ఇందాక ఉక్స్ పట్టికి మనం ఒరిజినల్ క్లాత్ పై నుంచి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఇలాగా సెట్ చేసుకుని వేసుకోవాలండి. ఇక్కడ కాజా పట్టి ఈ విధంగా ఈ చివరి వైపున బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకుని క్లాత్ ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన జాయింట్ చేసుకోవాలండి. ఈ చివరి వైపుకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట లోపలికి. ఈ డౌన్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకుని క్లాత్ అన్నది ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఈ నెక్ వైపు నుంచి మనము కుట్టన్న స్టార్ట్ చేసుకుని మనం కుట్టిన ఈ జాయింట్ వైపునే పెట్టుకోవాలండి. ఈ బెల్ట్ అన్నది ఎడ్జ్ పైనే పడే విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి కాజా పట్టి. అదేవిధంగా ఈ చివరన కొంచెం రఫ్ లాక్కుని కాజా కుట్టుకోవటానికి కోసం మనము ఇక్కడ రెండవ కుట్టు ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా కాజా పట్టి అన్నది జాయింట్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్కి మనము జాయింట్ పడుతుందని చెప్పాను కదండి, ఆ జాయింట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ ఈ హ్యాండ్స్కి ఈ చివరి వైపున మనం కట్ చేసిన ఈ జాయింట్ పీస్ అన్నది ఈ విధంగా ప్లేస్ చేసుకుని జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన ఒకే లెవెల్లో వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అదేవిధంగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇక్కడ ఈ పై వైపున ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. రెండవ పీస్కి కూడా సేమ్ ఈ విధంగానే జాయింట్ చేసుకోవాలండి. మనము చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రెండవ సైడ్ మనము ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఖర్చు పెట్టాం కదండి, అటువైపు వదిలేసి ఇక్కడ మనము కట్ చేసుకున్న వైపున ఈ జాయింట్ కోసము ఈ విధంగా చూసుకుని మనము జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా నీట్గా ఉంటుంది ఇలాగ టాప్ స్టిచ్ వేయటం ద్వారా కుట్టు అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఒరిజినల్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అలాగా ఈ ఫోల్డింగ్ అన్నది ఒరిజినల్ వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అన్నది మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఈ విధంగా ఒకే లెవెల్లో వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనం ఎక్స్ట్రా 2 ఇంచులు మార్జిన్ కోసం పెట్టుకున్నాం కదండి, ఆ 2 ఇంచులు ఇక్కడ జాయింట్ చేసిన పీస్ వైపున మీకు మార్కింగ్ చూపిస్తున్నానండి, ఎంతవరకు వస్తుందా అన్నది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది అన్నమాట. జాయింట్ అన్నది మనకు అసలు పెద్ద కనిపించదండి. ఈ విధంగా మనము జాయింట్ చేసుకోవటం ద్వారా ఒకే వైపున జాయింట్ వచ్చే విధంగా ఇక్కడ నేను కట్ చేశానండి. కట్ చేసేటప్పుడు 2 వైపులా రాకుండా జాయింట్ అన్నది చేతికి ఒక వైపుకే వచ్చే విధంగా నేను కట్ చేశాను.
ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని కూడా ఈ విధంగా సేమ్ అండి లైనింగ్ క్లాత్కి ఎలా జాయింట్ చేసుకున్నామో అదే ప్రాసెస్లో జాయింట్ చేసుకోవాలండి. 2 పీసులని అసలు జాయింట్ అన్నది కనపడదండి మనకు, ఎక్స్ట్రా మార్జిన్ వైపుకి వెళ్ళిపోతుంది మనం జాయింట్ చేసింది. జస్ట్ ఒక 1/2 ఇంచు కనపడుతుందండి అంతే మీకు. ఇలాగ రెండవ వైపును కూడా రెండో హ్యాండ్కి జాయింట్ చేసేసుకోవాలండి. ఈ పై వైపున టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పైన ఈ విధంగా సెట్ చేసుకోవాలండి మనము. ఇక్కడ ఈ లెంత్ దగ్గర, హ్యాండ్ లెంత్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఈ విధంగా లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ పైన. ఒరిజినల్ వైపున ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఖర్చు అన్నది లోపలికి వెళ్ళే విధంగా మనము ప్లేస్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒరిజినల్ క్లాత్ వైపున మనము స్టిచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అన్నది ఈ విధంగా మధ్యలోకి స్టిచ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకుని ఒక కుట్టు అన్నది కుట్టేసుకోవాలండి. ఇక్కడ ఈ చివరి వైపున ఇలా కుట్టుకోవడం ద్వారా హ్యాండ్ చివరన మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగ టర్న్ చేసేసుకుని ఇలాగా ఫింగర్స్ తోటి ఇలాగ కొంచెం రఫ్ చేసుకోవాలండి. రఫ్ చేసుకున్నట్లయితే కనుక మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది స్టిచ్ చేసుకోవడానికి. ఈ హ్యాండ్ చివరన ఇలాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న కుట్టు అన్నది ఈ చివరి వైపున వేసుకుంటే హ్యాండ్ చివరన ఈ బోర్డర్కి నీట్ లుక్ ఉంటుందండి. ఇక్కడ రెండవ పీస్ కూడా సేమ్ ఈ మెథడ్లోనే మనము జాయిన్ చేసేసుకోవాలండి. ఈ చుట్టూ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అన్నది మనము కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్కి ఇలా జాయింట్ చేసుకోవాలండి. క్లాత్ మట్టికి మనము ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, అలాగా ఒకే లెవెల్లో వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలండి మనము. ఇలా జాయింట్ చేసుకోవటం ద్వారా ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రెండవ పీస్ కూడా సేమ్ ఈ విధంగానే జాయింట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న టక్స్ అన్నది ఇచ్చేసుకోవాలండి మనము. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట ఇలాగ టక్స్ ఇచ్చుకోవటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ని కూడా సేమ్ అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మీకు జాయింట్ ఎంతవరకు కనపడుతుందో మీకు ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. మనము 2 ఇంచులు పెట్టుకున్నాం కదండి ఎక్స్ట్రా మార్జిన్ కోసము. ఆ 2 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇంత మాత్రమే కనిపిస్తుందండి మనకు జాయింట్ అన్నది. ఒకవైపున మనము ఈ విధంగా జాయింట్ చేసుకోవడం ద్వారా ఒకవైపునే కనిపిస్తుంది అనమాట, రెండో వైపున కనిపించదండి ఇలా జాయింట్ చేసుకోవడం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్ లోతు ఏ విధంగా తీయాలో చూద్దామండి. ఇలాగా లైనింగ్ క్లాత్ కింద వైపుకి వచ్చే విధంగా, ఒరిజినల్ టు ఒరిజినల్ ఒకే వైపుకి వచ్చే విధంగా, లైనింగ్ మళ్ళీ మన వైపుకి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలండి. హ్యాండ్ పీసెస్ని సెట్ చేసుకుని మనం ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ లెంత్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ మనము ఒక మార్క్ చేసుకుని 3/4 ఇంచు మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 3/4 ఇంచు లెంత్లో మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న ఈ మార్క్ దగ్గరికి ఈ విధంగా సన్నగా వచ్చేలాగా పైవైపుకి వచ్చేటప్పటికి ఈ విధంగా మార్క్ చేసుకుని హ్యాండ్ లోత్ అన్నది కట్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్ లోత్ ఎలా కట్ చేసుకోవాలో మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను, బిగినర్స్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా హ్యాండ్ లోత్ తీసేటప్పుడు ఈ హ్యాండ్స్ అన్నవి జారిపోకుండా ఉండటానికి చిన్న చిన్న పిన్స్ అన్నవి ఈ విధంగా ఎక్కడికక్కడ సెట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ పైవైపుకి మనకి వచ్చేటప్పటికి సన్నగా రావాలండి ఈ కటింగ్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మార్క్ చేసేసుకోవాలి. హ్యాండ్ లోతు తీసిన వైపు అన్నట్టు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేసుకోవాలి.
2 హ్యాండ్స్కి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనము ప్లేస్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ ఒకే వైపుకి వచ్చే విధంగా చూసుకుని మనము షోల్డర్ జాయింట్ అన్నది చేసుకోవాలండి. ఇక్కడ ఈ షోల్డర్స్ అన్నవి సమానంగా పట్టుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోనే మనము జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ అదేవిధంగా రెండవ సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చూసేద్దామండి. ఇక్కడ మనము లోతు తీసాం కదండి, హ్యాండ్ లోతు ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్ లోతు ఒకే వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ చిన్న పిన్ అన్నది సెట్ చేసేసుకోవాలండి. జారకుండా ఉంటుంది హ్యాండ్ జాయింట్ చేసుకోవడానికి. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి మనము స్టార్ట్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ అన్నది. ఇలాగా క్లాత్ని సమానంగా పట్టుకోవాలండి. ఈ విధంగా సమానంగా పట్టుకుని హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మనం కుట్టే కుట్టు అన్నది ఖర్చు అన్నది ఒకే లెవెల్లో రావాలండి. హెచ్చు తగ్గులు రాకుండా ఒకే లెవెల్లో వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. క్లాత్ని ఎక్కడికక్కడ సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు రాకుండా మనం కుట్టే కుట్టు అన్నది ఒక 1/2 ఇంచ్ లెవెల్లో వచ్చే విధంగా ఒకే లెవెల్లో వచ్చే విధంగా కుట్టుకోవాలండి. ఇలాగ టర్న్ చేసేసుకుని చివరి వరకు మనము స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రెండ్స్, క్లాత్ అన్నది ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా చూడండి. మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి ఇలాగ మధ్యలో కూడా ఫోల్డ్ అయిపోతూ ఉంటుందండి జాయింట్ చేసేటప్పుడు. ఇలా చూసుకుంటూ మనము డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. హ్యాండ్ చుట్టూ ఖర్చు ఒకే లెవెల్లో వచ్చే విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ అప్పుడే హ్యాండ్ జాయింట్ అన్నది ఫినిషింగ్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, రెండవ హ్యాండ్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్. ఓకే అండి, ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకుందామండి. ఈ విధంగా హ్యాండ్ అన్నది సమానంగా పట్టుకుని ఈ విధంగా చూసుకోవాలండి. మనము ఈ క్లాత్ ఎడ్జెస్ అన్నవి ఒకే వైపుకి వచ్చే విధంగా ఈ నడుము దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి సైడ్ జాయింట్స్ లోపలికి వెళ్ళే విధంగా, అంటే గుచ్చినట్లు ఉండకుండా ఉంటుంది కదండి, ఆ విధంగా ఈ ఖర్చు అన్నది లోపల వైపుకి వచ్చే విధంగా స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ గుచ్చుకోకుండా ఈ విధంగా ఒరిజినల్ వైపునే ఒకే వైపుకి వచ్చే విధంగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట సైడ్ జాయింట్ అన్నది. అప్పుడు మనకు సైడ్ గుచ్చినట్టు ఉండదండి ఈ ఎడ్జెస్ అన్నవి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని ఇక్కడ ఒక 3-4 కుట్లు వచ్చే విధంగా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఎక్స్ట్రా 2 ఇంచులు, ఆ 2 ఇంచుల దగ్గరికి ఈ విధంగా వచ్చే విధంగా మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ పైనే మనము స్టిచ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా 3-4 స్టిచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి సైడ్ జాయింట్స్. అదేవిధంగా రెండవ సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.